వైసీపీ కేంద్రానికి భయపడుతోందని కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు. బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంటే ఎంపీలు రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లులకు ఎందుకు ఆమోదించాల్సి వచ్చిందో స్పష్టం చేయాలన్నారు. విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ కార్యాలయంలో క్రిస్టియన్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు హాజరై ఎన్డీఏ కూటమి గెలుపుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం శ్రీ భరత్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. కులాల పేరుతో మతాల పేరుతో రాష్ట్రంలో అమాయకులైన వారిని వైసీపీ ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. వేల కోట్ల విలువైన చర్చిలు తాలూకా భూముల్ని బలవంతంగా లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా క్రిస్టియన్లకు తగిన న్యాయం చేస్తామని ప్రకటించారు. ఇందాకన్నది బీజేపీని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేది బీజేపీని వల్ల దేశంలో చాలా రాష్ట్రాల్లో లేకుండా వాళ్ళు ఫామ్ చేసిన బట్ కొందరు ఏంటంటే కొన్ని అపోహలు బీజేపీ వల్ల మధ్య కొన్ని ఐడియాలజికల్గా డిఫరెన్సెస్ ఉండటం వాళ్ళ స్ట్రాటజీ ఉంటాయి. అది ఎవరితోనో తెలుగుదేశం పార్టీకి ఏ ఒక కమ్యూనిటీ ఫుల్గా 100% ఓట్ పడదు. కొందరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు, కొందరు తక్కువ సపోర్ట్ చేస్తారు. అది కూడా రాష్ట్రానికి మారుతాం. ఇవాళ ఒకవేళ బీజేపీ పేరు వాడుకుని వైఎస్ఆర్సీపీ ఏదో వాళ్ళ అపోహ సృష్టించడానికి ప్రయత్నిస్తే దాని గురించి క్లారిఫికేషన్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ దొంగచాటు కాదు, అంటే ఒక అఫేర్ లాగా బీజేపీతో వైఎస్ఆర్సీపీ ఉంది 5 సంవత్సరాల కోసం. ఎందుకంటే వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ రాజ్యసభలో ఏ బిల్లు కోసం ఓటేయమన్నారు, ఏమీ అడగకుండా అన్నిటికీ ఓటేస్తారు. అది సీఏ అవనివ్వండి, ఇంకేదో అవనివ్వండి, ఎందుకు వేసింది మరి వైసీపీ ఓటు? మీరు నిజంగా బీజేపీ మీద మీరు వ్యతిరేకంగా ఉంటే మీరు రాజ్యసభలో ఒక్క బిల్లు కోసం కూడా ఓటేయకూడదు. ఒకవేళ బిల్లు మీద ఓటేసి అది రాష్ట్ర ప్రయోజనాలకి మంచిగా అయినప్పుడు వేయాలి. మిగతా ఇష్యూస్ మీద మీరు ఓటేయండి, కానీ తిరిగి ఏదో తీసుకోండి. ఓటేద్ది అనట్లేదు. మీకు ఇవాళ 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నప్పుడు బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ లేనప్పుడు మీరు మీ ఓట్ కాస్ట్ చేయడం వాళ్ళకి చాలా విలువైనది. మీరు విలువైనది వాళ్ళకి ఇస్తున్నప్పుడు తిరిగి రాష్ట్రం కోసం ఏదో అడగాలి కదా. మీరు స్టీల్ ప్లాంట్ కోసం అడగరు, రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి అడగరు, మైనారిటీ సమస్యల గురించి ఏమీ అడగరు. మీ స్వార్థ ప్రయోజనాలు మీ కేసుల నుంచి తప్పించుకోవడానికి తప్ప ఇంకా దేనికి వాడాలి. మేము అనేది ఏంటంటే మేము దొంగచాటుగా కాదు, రైట్ రాయల్గా అప్పుల పాలు అయిపోయిన రాష్ట్రాన్ని వాళ్ళు కాపాడుకోవాలంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం. కేంద్ర ప్రభుత్వంలో 3వ సారి మళ్ళీ బీజేపీ గెలుస్తుందని మేము నమ్ముతున్నాం. కాబట్టి బీజేపీతో కలిసి వెళ్ళడానికి కారణం వాళ్ళకి గెలిచినా సరే కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా అప్పుల పాలైన రాష్ట్రాన్ని మళ్ళీ రాజులు తీసుకుని రాలేదు. కూడా